ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ ఉగాది నుంచి వృషభ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా ఏదైతే వృషభ రాశి ఫలితాలు అనేది ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే మనము గతంలో కూడా ఏదైనా సరే రాశికి మేష రాశి అన్నప్పుడు ఈ సంవత్సరంలో ఉండే వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందులు అధిగమించడం అలాంటి వాటి కోసం మనం ఒకసారి రత్నం అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తుంది. అలా ఏదైనా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంటే ఈ పరాభవన సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఏదైనా సరే మంచి జరగడానికి, వారు అనుకున్న విధానంగా ముందుకెళ్ళడానికి ఆ రకంగా వీళ్ళకి ఏంటంటే ఇంద్రనీలం అనే రత్నం ఉంటుంది. సో ఇంద్రనీలం ధరించడం వల్ల ఏం జరుగుతుంది, దేనివల్ల వీళ్ళకంటే ఇప్పుడు ఈ పరాభవన సంవత్సరంలో ఉగాది నుంచి ఈ వృషభ రాశి వారు ఏ రకమైన చిక్కులు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంది అంటే కనుక ఉద్యోగాల్లో ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. కానీ అభివృద్ధి అనేది ఏంటంటే మనం అనుకున్నంత వేగం ఉండకపోవచ్చు. అంటే ఏప్రిల్లో వీళ్ళు ప్రమోషన్ అనేది ఊహించారు అనుకోండి, ఏప్రిల్లో ఉండదు, అది ఏ జూన్లోనో జూలైలోనో అలా డ్రాగ్ ఆన్ అవుతుంది. సో అలా ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత ఆటంకాలు ఆలస్యాలు ఏర్పడటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో కొద్దిగా మానసిక శాంతి తగ్గుతుంది. అంటే అమ్మకు బాగుంటే నాన్నకు బాగుండకపోవటం, నాన్నకు బాగుంటే అమ్మకు బాగుంటాం, సరే వీళ్ళిద్దరికి బాగుంటే భార్య లేదా జీవిత భాగస్వామి, అలా ఎవరికో ఒకళ్ళ పరంగా ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవటం అనేది ఉంటుంది. అందుకని తర్వాత రెండోది ఏంటంటే స్నేహితులు బంధువుల పరంగా కూడా నష్టాలు కానీ వాళ్ళ పరంగా కొత్త సమస్యలు ఎదుర్కోవటం కానీ ఇలాంటివి కూడా మనకి ఉండే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతున్నాయి. సో అందుకని వాళ్ళేంటి ఈ ఇంద్రనీలం అనేది ధరించారనుకోండి, ఇంకొద్దిగా వాళ్ళు అనుకున్న విధానంలో ఈ సమస్యలు తగ్గటం అనేది, తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు వచ్చేప్పటికి ఏంటంటే ఆకస్మిక నష్టాలు డిసెంబర్ నుంచి రావడానికి ఉంటాయి. సో డిసెంబర్ దాకా మాత్రం చాలా చక్కటి అభివృద్ధిలోకి వెళ్ళటం అనేది ఉంటుంది. డిసెంబర్ దాకా మాత్రం ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత వచ్చేప్పటికి ఆడవాళ్ళకి సంబంధించిన అంటే బ్యూటీ పార్లర్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభాలు గడించడానికి ఉంది. తర్వాత రెండోది డిపార్ట్మెంట్ స్టోర్లు నడిపే వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాస్పరిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ వైద్యుల్లో పిల్లల డాక్టర్లకి, ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన డాక్టర్లకి ఇంకా ఎక్కువ వ్యాపారం ఈ సంవత్సరం జరగడానికి ఉంది. సో మొదట ఏదైనప్పటికీ కూడా ఇంచుమించుగా డిసెంబర్ వరకు మాత్రం వారి వ్యక్తిగత అభివృద్ధిలో ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నప్పటికీ కానీ చాలా చక్కటి అభివృద్ధి ఉంది. సో మనం ఏప్రిల్లో అనుకున్నది ఏప్రిల్లో జరగకపోయినా ఖచ్చితంగా జూన్లో చాలా మంచి అనేది వీళ్ళకు ఉంది వృషభ రాశి వాళ్ళకి. కానీ ఆ మంచి అనేది ఇంకొద్దిగా వేగంగా పొందడానికి, తర్వాత ఇంటి నుంచి ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు ఎదుర్కొనడానికి వీరికి ఇంద్రనీలం అయితే కనుక మరింత ఉపయుక్తంగా ఉండటానికి ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు ధరించవలసిందనమాట. ఓకే, మీరు ఏ సమయంలో ధరించాలి అంటారు? ఇంద్రనీలం ఎప్పుడు కూడా అంటే ఇదే ఈ రత్నం మటుకు సాధ్యమైనంత వరకు వెండిలో పెట్టుకుంటేనే ఎక్కువ మంచిది. సో ఇప్పుడు కెంపు ఉంది, అది మనం బంగారంలో పెట్టుకోవచ్చు, పంచలోహాల్లో పెట్టుకోవచ్చు, తర్వాత వెండిలో కూడా పెట్టుకోవచ్చు. కానీ అదే ఇంద్రనీలం అనుకోండి కంపల్సరీ వెండిలోనే పెట్టుకోవాలి మనకి స్తోమత ఉన్నప్పటికీ కూడా. సో తర్వాత మరి ఇది ఏ చేతికి పెట్టుకోవాలంటే కుడి చేతి మధ్య వేలకి పెట్టుకుంటే మంచిది. తర్వాత మనం చెప్తున్నాం ఎప్పుడు కూడా మన చేతి వేలకే కాకుండా లాకెట్ రూపంలో పెట్టుకున్నప్పటికీ కూడా అదే రకమైన మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక కన్వీనియంట్ ఏంటంటే ఒక్కోసారి ఉన్నటువంటి కొంతమంది బరువు తగ్గిపోవటం అనేది ఉంటుంది, కొంతమంది బరువు పెరగటం అనేది ఉంటుంది. ఈ చేతి వేలు కూడా దానివల్ల ఒక్కోసారి లావు అవ్వచ్చు, సన్నం అవ్వచ్చు. సో అప్పుడు మళ్ళీ మనం ఉంగరాన్ని ఒకసారి దాన్ని సరి చేస్తే ఒక్కోసారి డ్యామేజ్ అవ్వచ్చు. సో లాకెట్ అనేది ఒకటే రకంగా మనం మెయింటైన్ చేయొచ్చు. సో అందుకని ఎప్పుడు కూడా లాకెట్ చేసుకోవటం వల్ల ఇంకొద్దిగా ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు ఎక్కువ జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే కనుక స్నేహితుల్ని బంధువుల మీద పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం, అంటే వాళ్ళ మీద ఆధారపడి పనులు వెళ్ళకుండా ఉండటం, తర్వాత బాగా నమ్మకుండా ఉండటం, అంటే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మటం.
ఆ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట యోగం అనే చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, మంచి రాశి ఫలాలు చెప్పారు.